అదే అండి. ఈ గంజాయి కోసం చాలా మంది ఇలాగే చెప్తారు. గంజాయి వల్ల సమాధిలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఉన్నది ఇది. అంటే మేము చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నాం అని, అందుకే గంజాయి తాగుతాం ఇలా చెప్తారు. ఇలాగే వాళ్ళ శిష్యుల్ని కూడా మీరు గంజాయి తాగితే ఏమీ పర్వాలేదు, దానివల్ల ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అని అలాగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనస్సు ఎప్పటికీ స్థిరం అవ్వదు. అది ఇంకొంచెం ఎక్కువ ఉన్నదంటే రేపు చదువుతాం. చాలా ఉంది ఇంకా ఇదే టాపిక్. ఇప్పుడు మీరు వాళ్ళ టాపిక్ అంతా గంజాయి. అంటే ఇలా మత్తు ప్రాణీయాలు తాగి మేమందరం చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్న వాళ్ళ కోసం ఇది చెప్తున్నారు. 173. ఈ గంజాయి విషయంలో మనం చూస్తున్నాం కదా, గంజాయి తాగేటప్పుడు సుఖంగా ఉంటుందని, ధ్యానమందు నిశ్చలంగా నిలుస్తున్నామని ఇంకా చెప్తారట. ఈ మాటల్లో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనస్సు చలనము లేక ధ్యానమందు నిలిచునని కదా వీరికి చెప్పుట. సరే, దానిని త్రాగుటకు ముందు వారి దుఃఖమందుండు వారిని, అంటే ఆ దుఃఖం పోగొట్టుకున్నామని ఇలా. అంటే ఇంకా ఏం చెప్తున్నారంటే, అమెరికా లాంటి దేశాల్లో కొంచెం ఆ వేడి చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం అరగదు గనక ఏదో వాళ్ళు కొంచెం బ్రాందీ అలాంటివి అవసరమైన వాళ్ళు తీసుకుంటారేమో కానీ ఇక్కడ అసలు అవసరమే లేదు. వేడి దేశం కదా అది. గంజాయి త్రాగు వారు మనోనిగ్రహం ఎన్ని సంవత్సరములు త్రాగినచో కలుగునని చెప్పగలరా? సాధ్యము కాదు. ఎందుకంటే ప్రాణము కంఠగతమగు వరకు త్రాగుచున్నారే, కావునే వారే దృష్టాంతం. కొంతమంది ఇలా కూడా చెప్తారట, ఉత్తర దేశంలో గొప్ప గొప్ప సాధువులు కూడా గంజాయి త్రాగుతున్నారు అని చెప్పుట అబద్ధం. ఉత్తర దేశంలో శ్రీ కాశీ, హరిద్వారము, ఋషికేశం మొదలైన స్థలములలో గొప్ప గొప్ప మఠములందు గాని ఆశ్రమంలో గాని పరమహంసులకు సన్యాసులు గాని త్రాగుచున్నారా అని ఇప్పుడు పోయి చూడవచ్చును. ఉత్తర దేశంలో ఇప్పుడు గంజాయి త్రాగువారితో సహా బంతి భోజనము చెయ్యకూడదని ఏర్పాటు చేయుచున్నారు. ఈ ఏర్పాటు బలమైన తరువాత నాగాలలో నిర్వాణి, నిరంజని, అఖాడా వారు వారి అన్ని మఠముల యందు బంద్ చేసిరి. కాశీలో మండలీశ్వర పరమాత్మానంద స్వామి మఠము, మండలి గోవిందానంద స్వామి మఠము, మండలి పూర్ణానంద స్వామి మఠములో గాని గంజాయి త్రాగుచున్నారా అని పోయి చూడుడు. ఈ సంగతి నాకు బాగుగా తెలియను. అంటే అన్ని చోట్ల నిషేధించేశారు. గంజాయి త్రాగే వారికి కలిగి సిద్ధి ఏమీ అని దయానంద స్వాముల వారి అడిగితే వారేం చెప్పారంటే, గంజాయి త్రాగువాడు ఒక్కడుండినచో రాత్రి కాలమున దగ్గి దగ్గి సమీపమునందున్న వారికి అందరికీ నిద్ర లేకుండా చేయండి. ఇదే ప్రత్యక్ష అనుభవం అని అయిన సిద్ధి. అచ్చట కూడా దేనికి నీ పనికిరాని వారిలో తిరుగుచుండు వారు మన దేశమున ఉండు కొందరి వలె పత్రి త్రాగుట నిజము. మరియు గొప్పవారు కూడా కొందరు హుక్కా త్రాగుదురు. అది ఒక విధమైనటువంటి పొగాకు. దానికి వారేమి చెప్పుదురు అంటే, ఆ దేశం మహాశీతలమైన కారణముచే జీర్ణము కొరకు త్రాగుచున్నాం అంటారు. పొగాకు చుట్ట కావలసిన వారు ఉపయోగము చేయవచ్చును. సాధ్యము లేని బాధ గలవారు వాడి తాంబూలము కూడా వాడవచ్చును. ఇది కూడా లేనిచో నిండా మంచిది. ఏలరా ఒకవేళ దొరకకపోయినచో కష్టము కలుగును. అప్పుడు ఎంత వైరాగ్యము గలవానికి కూడా ఇతరులను ఆ యాచించుటకై బుద్ధి పుట్టును. ఇవన్నీ దురభ్యాసములే గాక ఆత్మ ప్రతిబంధములు కూడా అగును.
లఘుత్వమూలం తు కిమద్ధితైవ గురుత్వమూలం యదయాచనం చ అని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు సెలవిచ్చిరి. అనగా యాచనం కంటే అతి నీచమైనది ఏమీయూ లేదనియు, ఆ అయాచితము కన్నా గొప్ప స్థితి మరొకటి లేదని తాత్పర్యం. అనగా సాధువులకు భిక్షాన్న యాచనము వేదమందు గొప్ప పవిత్రమని కలదు గాని ఇతర యాచన కూడదని అర్థం. ఇది చాలా ఉంది, నేను ఆపేస్తాను ఇక్కడికి. 174 పేజీ, 75. 74 లాస్ట్కి వచ్చారు. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఇంకా చాలా ఉంది, అందుకే నేను ఆపేది. ఇందులో మాట్లాడడానికి ఏముందంటారా? అంటే వాళ్ళ అవలక్షణాన్ని, అందరికీ ఇదే కదా లక్షణం, దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. రాజేష్, లేకపోతే నాయుడు గారు, లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడండి, ఏం మీకు అర్థమైంది. ఇంకా ఉంది గంజాయి కోసం. అంటే నేను చాలా చోట్ల బాసర్లో కూడా స్వామీజీ హుక్కా తాగేవారు. ఏంటంటే ఇది అవసరం అనేవారు. ఇదేం అవసరమా అనుకున్నాను. చూశాను ఇలాంటి వాళ్ళని. అంటే మేము నీచమైన పని చేస్తున్నాం అని ఒప్పుకోరు కదా. వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి వాళ్ళ జ్ఞాన శూన్యులు అయిపోతున్నారు. జ్ఞానం కూడా పొందడానికి వీలు లేకుండా అయిపోతారు. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? సరే, ముగించేద్దాం. శివ మాట్లాడతారా? చెప్పండి. లేదమ్మా, అదే అర్థమైంది. ఉం. నేను ఒకసారి ఒరిస్సా వెళ్ళానమ్మా. ఒరిస్సా వెళ్ళినప్పుడు కూడా ఒక అతను అడిగాను. నేను ఒక అతను ఆ, గంజాయి తాగుతున్నప్పుడు అడిగితే ఇలాగే చెప్తారమ్మా. ఏం చెప్పారు? అంటే మంచి మంచి స్థితి కలుగుతుంది తాగడం వల్ల అని చెప్పారన్నమాట. అంటే గంజాయి ఉంటే మంచి స్థితి, లేకపోతే లేదు. ఆ పరబ్రహ్మ స్థితి అదే అలాగే. అలాగే చెప్పారమ్మా ఆయన. ఇలాగే చెప్తారు. అవునమ్మా. ఇంకా అవధూత ఇంకా కోసం చాలా బాగా చెప్పారమ్మా. అవధూత కోసం చాలా బాగా చెప్పారు. అది అంటే అవధూత కోసం అవధూత చెప్పారు అంటే కదమ్మా. ఆ నిరంతరం అవునమ్మా. పరబ్రహ్మ స్థితితోటి సంబంధం కలిగి ఉన్నవాడే అంటూ ఆయనకి ఇంద్రియ మనోనిగ్రహాలు ఉంటాయి. బాగా చెప్పారు. చాలా మందికి అవధూత అవునమ్మా. అని అంటారు కానీ ఆ మీనింగ్ తెలియదు. ఉమ్, అవునమ్మా. అది మటుకు నిజమేనమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా. అవధూత అంటే చాలా రోజులు నాకు డౌట్ ఉండేదమ్మా. అంటే అవధూత అనే పేరు ఎందుకు పెడతారని. ఉమ్, నార్మల్ గా ఏదో ఉంటది కదా, కానీ ఆ అవధూతకి మీనింగ్ ఏదో ఉంటదా, అది ఈ రోజు స్పష్టత అయింది. అది క్లారిటీ వచ్చిందమ్మా బాగా. అవధూత అంటే ఏంటో. ఆ, అదే అంటే బాగానే క్లియర్ గానే ఉంది తెలుగు, అందుకే నేను వేరే మీకు చెప్పట్లే. అవును. అవునమ్మా. ఏంటి రాజేష్, మీరు క్లియర్ గా ఉందా? ఎస్ మేడం, చాలా బాగా అర్థమైంది. సరే, ఇవాళ అంటే ఇక్కడితో ఆపుతున్నాను. ఓకే అమ్మా. రేపు నాకు ఆరోగ్యం బాగుంటే గీతా పరివార్ గీతా మిలన్ కి ఈ ఊర్లో జరుగుతోంది, స్టీల్ ప్రాజెక్ట్ లో వెళ్తాం. బాగలేకపోతే ఇంట్లో ఉండిపోతాం. అర్థమైందా?
వర్షం అవును. పడిన అప్పుడు వెళ్తే మాత్రం అక్కడ అంటే 9 o'clock ఉండాలి స్టీల్ ప్రాజెక్ట్ అంటే మరి వేగం వెళ్ళాలి కదా. అవునండి. అందుకని క్లాస్ ఉండకపోవచ్చు అంటే వెళ్తే అది నేను మీకు ఓకే ఇన్ఫార్మ్ అమ్మా. చేస్తాను, సరేనా? సరే అమ్మా. మరి అంటే స్టీల్ నాకు ప్రాజెక్ట్ అంటే ఏంటంటే రేపు వర్షం పడితే వెళ్ళను, ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళను, కనుక ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. అవును. ఓకే అమ్మా. ఆరోగ్యం బాగోలేకపోయినా క్లాస్ చెప్పవచ్చు, అది పరిస్థితి. అర్థమైందా? అర్థం. అందుకని పొద్దున్న మీకు క్లాస్ చెప్తున్నాను అని కంప్లీట్ గా క్లాస్ చెప్పానంటే మరి ఇంకా వెళ్ళినట్టు లెక్క. ఎందుకంటే 9కి ఉండాలట, 1 గంటకు అయిపోతుంది. ఆ 1 గంట తర్వాత అవునమ్మా. భోజనంట. అది అంటే మన లాడ్జ్ మీటింగ్ వచ్చేస్తాం. అవునండి. ఓకే అయితే అది నేను మార్నింగ్ మెసేజ్ అమ్మా, థ్యాంక్ పెడతాను యూ. పరిస్థితిని బట్టి. మా స్టీల్ ప్రాజెక్ట్ అంటే స్టీల్ ప్లాంట్ అమ్మా ఇక్కడ ఆ కాదా మీ స్టీల్ దగ్గర? ప్లాంట్ లో ఎంపీ హాల్ ఏదో ఉంటా, చాలా పెద్ద హాల్. ఓకే అండి. ఎవరైనా ఆ లింక్ రిజిస్టర్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే ఎంతమంది వస్తాం, 2 వెళ్తారా 3 వెళ్తారా అవి రాసుకుని వెళ్ళొచ్చు. కానీ ఆహా. నేను చెప్పాను కదా, నాకైతే హెల్త్ బాగుంటే వెళ్తాను. ఎందుకంటే క్షణక్షణం అన్నట్టు ఉంటుంది నాకు. అది మరి ఇప్పుడు మీరు ఇచ్చిన లింక్ ఉంది కదా, రేపు నుండే కదమ్మా స్టార్ట్ కూడా అది? రేపు ఒక్కరోజే, ఇంకా స్టార్ట్ కాదు. 9 to 1 గీతా మిలన్ అంటే భగవద్గీత, దాని గొప్పతనం అవన్నీ చెప్తారు. ఓకే. అదే అనమాట. ఇది గీతా పరివారి అవును. వాళ్ళది గనక భగవద్గీత గొప్పతనం అందరికీ చెప్తారు. చాలా ఇది విదేశాల్లో కూడా జరిగింది, భారతదేశంలో చాలా చోట్ల ఇప్పుడు మనకి విశాఖపట్నంలో జరుగుతోందని వాళ్ళు నేను ఆ గీతా పరివార్లో కూడా భగవద్గీత చదివాను కనుక రిపీటెడ్ గా ఫోన్ చేశారు. అయితే భగవద్గీత చదవని వాళ్ళు అంటే ఎవరైనా రావచ్చు అన్నారు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు భోజనం కోసం నంబర్ అడుగుతున్నట్టు, భోజనం కూడా పెడతారట. ఓకే. వినోద ఓకే. కార్యక్రమాలు ఏమి ఉండవు. భగవద్గీత దాని గొప్పతనం, భగవద్గీత పూర్తిగా అధ్యయనం, ఎక్కడ పడితే మధ్యలో అడిగినా వాళ్ళు చెప్పడం ఇలాంటివన్నీ ప్రదర్శిస్తారు. అమ్మా మీరు పెట్టిన లింక్ డైలీ ఉండేది కాదా అమ్మా? ఇది అది దీనికోసమేనా? డైలీదండి. మరొక లింక్ ఉంది మీకు అది పంపి, అది నాయుడు గారి దగ్గర ఉంది కావాలంటే. ఓకే అమ్మా, ఓకే ఓకే. అంటే నాకు డౌట్ క్లారిఫై అవడం కోసం చెప్పాను. అవును, అది మీరు డైలీ నేర్చుకునే క్లాస్ అది. మీకు ఇంకో ఓకే లింక్ అమ్మా, పెట్టాలా లేకపోతే నాయుడు గారు పెడతారు పర్వాలేదమ్మా, వెళ్ళాలంటే? అలాగే. అదనమాట. అంటే వాళ్ళు అక్కడ ఏమీ చూడరు, కానీ వాళ్ళకి తెలియాలి ఎందరు నెంబర్ వస్తున్నారు అని చెప్పారు వాళ్ళు. ఓకే అమ్మా. అది వేరు, మీకు పెట్టినది రెగ్యులర్ క్లాస్. అవునండి. ఓకే. ఓకే అండి, ముగించేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ.